నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది, దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా అని. కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు, కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ ఎనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు. సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ. మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి. ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ గారు అంటే ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నారు, పెద్ద శ్రీనివాస్. మరి ఇక్కడ రాజధాని పెడతామన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించినా మరి ఎందుకు ప్రజలు ఇచ్చేశారనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగింది అనేది. మరి నేను అనుకుంటాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఓట్లేరు ప్రజలు, ఆయన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి కూడా ఎలాంటి భూ కబ్జాలని ప్రోత్సహించలేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలే. మీ అందరూ కూడా చూశారు 5 సంవత్సరాలు నేను ఎలా పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రిగా. కానీ ప్రజలు విలక్షణమైన తీర్పులు ఇచ్చారు, తప్పులేదు. సో ప్రజా తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి, ప్రతి పార్టీలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలి. మనం 1 సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్లో నడిపించారు, కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు, వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎందుకు ఎలక్షన్ వస్తున్నాయి, ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇచ్చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలను చూశాను దగ్గర, వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గర నుంచి చూశాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా, వాడెవడో కూడా యథోపని చేసిన దానికి మన పవన్ కళ్యాణ్ గారు దానికి ఆయన కోపం వచ్చి అని చెప్పడం, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బందులు పడుతున్నారని చూశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేయడం చాలా ఈజీ, మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా, చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కొంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రెస్ వాళ్ళు, సార్ మీరు ఇచ్చలేదు అంటే అవునయ్యా చేయలేదు, మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశేఖర్ గారు.
ఈయన 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇచ్చేయండి, నచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోద్దని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మన అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని, కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. మరి ఏ కాపీలని మన విజయసాయిరెడ్డి ఆర్సీ గారికి, మా పార్టీ అధ్యక్షులు గురువా అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తారు. ఓకేనా? మీరు అయితే తెలుసు నాకు నెక్స్ట్ క్వశ్చన్. రాజకీయాలు దూరంగా ఉంటాను కానీ ప్రజాసేవలో ఉంటాను. ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఇది యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు. కానీ ఈ మధ్యన మన మిత్రులు కొంతమంది మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు. దయచేసి నా మీద కథలే అల్లొద్దు. మీడియా ఈజ్ పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు ఈజ్ పర్మనెంట్. ఏదున్నా నా సంగతి మీకు తెలుసు. ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను. మీకు చెప్పే చేస్తాను నేను. ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. అర్థమైందా? కొన్నాళ్ళు నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను, కుటుంబాన్ని. నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. అవి చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బును పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఏదో అలాంటిదని ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన్నే పిలిచి నేను చెప్పి, రామకృష్ణ వచ్చాడు, రామకృష్ణ కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మనం వెళ్ళాం. సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నామని